ఒక తల్లికి బిడ్డగా స్టార్ట్ అయిన మన జీవితం ఒక అన్నకి చెల్లిలా, చెల్లికి అక్కలా, అక్కకి చెల్లిలా, తమ్ముడికి అక్కలా, ఇవన్నీ ఇదే మన జీవితం కాకుండా 25 సంవత్సరాలు పెంచిన మన తల్లిదండ్రులను వదిలేసి, అన్నదమ్ముళ్ళని, అక్క చెల్లెళ్ళని అందరినీ వదిలేసి ఎవరో తెలియని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని తనే మన జీవితం అని చెప్పేసి సంతోషమైన, సుఖమైన, కష్టమైన, దుఃఖమైన అన్నీ తనతోనే అని చెప్పేసి ఈ ఇల్లు నుంచి అత్తారింటికి వెళ్ళిందే కాకుండా అక్కడ జరిగేవన్నీ ఓర్చుకొని కష్టమైన, సుఖమైన ప్రతి ఒక్కటి కళ్ళల్లో, గుండెల్లో దాచుకొని పుట్టింటోళ్ళకి ఏం చెప్పకుండా 9 నెలలు ఒక బిడ్డని మోసి కడుపులో వాళ్ళకి జన్మనిస్తే మనం ఉంటామో లేదో తెలియని పరిస్థితిలో కూడా ఒక బిడ్డకి జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్క ఆడవారికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ విషయస్ నేను ఉమెన్స్ డే అయిన 2 డేస్కి అయితే చెప్తున్నాను. ఎందుకు అంటే కుదరలేదన్నమాట. ఇక్కడైతే ఆ రోజు లేవగానే ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్కి అయితే బాక్స్ కట్టించి తననైతే ఆఫీస్కి పంపించేశాను. యాక్చువల్గా మార్చ్ 8నే మా హస్బెండ్ బర్త్డే అనమాట. ఇంకా తనకైతే కొంచెం తొందరగా డ్యూటీ వేసుకోమంటే 12 to 9 వేసుకున్నారు. సో తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాతకి మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో అప్పుడైతే నేను వీడియో తీశాను అనమాట. ఇక్కడైతే బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఫర్దర్గా ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడైతే బట్టలు అయితే ఉతుక్కుంటున్నా. బాబునైతే పడుకోబెట్టినా కదా, సగం ఉతకంగానే వాడైతే లేచిండు. ఇంకా వాడిని మేనేజ్ చేస్తూనే మిగతా బట్టలు అయితే పూర్తి చేసుకున్నాను. యాక్చువల్గా చాలా వీడియో షూట్ చేయాలనుకున్నాను, బట్ కుదరలేదు వాడితోటి. ఇంకా మా హస్బెండ్ బర్త్డే నైట్ అయితే ఒక కేక్ అయితే కట్ చేయించారు మా తమ్ముడు వాళ్ళు. అండ్ ఈరోజు నైట్ నేనైతే కొంచెం ప్లానింగ్ అయితే చేసిన. సో అదంతా మీకు వీడియో ఎండింగ్లో అయితే కనిపిస్తుంది, వీడియో క్లిప్స్. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇంకా అలాగే ఉమెన్స్ డేని మీరందరూ ఎలా జరుపుకున్నారనేది కామెంట్ చేయండి. ఏదో నాకు వచ్చి రాని కొటేషన్ అట్లయితే చెప్పినా ఎట్లున్నా కొంచెం మనసుకి తీసుకుంటారు నా విషయస్ అని అనుకుంటున్నా. మన వీడియోస్ చాలా మట్టుకి చూసేది ఉమెన్సే అనమాట. సో ఆ ఉమెన్స్ అందరి కోసం నాకు వచ్చి రాని ఒక చిన్న కొటేషన్ అయితే చెప్పానండి. ఇక్కడైతే బట్టల పని అవుతూ ఉంటుంది కదా, అక్కడికే 2 times అయితే ఏడ్చిండు. వెళ్ళి చూసి వచ్చి కొట్టేసి వచ్చి మళ్ళీ ఉతకడం స్టార్ట్ చేసిన కదా, ఆయన నో యూజ్ అనమాట. పూర్తి కాకముందే లేచి కూర్చున్నాడు. ఒక్కోసారి అట్లని చేస్తాడు. ఇంకా తప్పదు మనకి, అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూనే పనులు అయితే చేసుకోవాలి. అండ్ యాక్చువల్గా మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేయాలని నేను ఎన్నో అనుకున్నాను. కాకపోతే అవన్నీ ఏం కుదరలేదు, మనీ అడ్జస్ట్ అవ్వలేదన్నమాట నాకు. ఎందుకు అంటే నేనేం బయటకు వెళ్ళి జాబ్ చేయట్లేదు, జస్ట్ ఏదో నేను అలా ఇలా దాచుకున్న వాటితోటే నేను ఏదైనా సెలబ్రేట్ చేయాలి కదా. సో అట్లా అని చెప్పి ఏదో నాకు అయినంతలో అయితే నేను కొద్దిగా అయితే చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దన్నమాట. ఇంకోటి చాలామంది అంటూ ఉంటారు, ఏంటి సర్ప్రైజ్లు ఇస్తేనే ప్రేమ ఉన్నట్ట, గిఫ్ట్స్ ఇస్తేనే ప్రేమ ఉన్నట్ట. అలా అని నేను అనట్లేదు. కాకపోతే ఏదో మన చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకు అంటే వాళ్ళు మన కోసం ఎన్నో చేస్తారు. వాళ్ళకి అంత చూడండి, ఇప్పుడు మా హస్బెండ్ బర్త్డే రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాడు. సో తను వెళ్ళి వచ్చేలోపు ఇలా కొంచెం ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చిన తనకు అది ఎంతో వాల్యుయబుల్ అనమాట. తన హ్యాపీనెస్ని, తన ఎక్స్పీరియన్స్ని మొత్తం వీడియోలో అయితే షూట్ చేసినాను. ఆల్మోస్ట్ కవర్ చేసిన మొత్తము. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. మనం పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వకపోయినా జస్ట్ చిన్న మనకున్న దాంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేస్తే చాలన్నమాట. ఖచ్చితంగా చెయ్యాలి అని నేను చెప్పట్లేదు, బట్ నాకైతే అట్లా చేయడం ఇష్టము. మాకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న ఒకేషన్ని కూడా నేను కొంచెం స్పెషల్గా చేయాలనే చూస్తాను. అది నాకు సంబంధించిన, మా హస్బెండ్కి కానీ మా బాబుకి కానీ ఎవరికి సంబంధించిన నాకు అలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పటికొచ్చి మాకు ఇది 3rd బర్త్డే ఆర్ 4th బర్త్డే అనుకుంటాం. 4th బర్త్డే ఇది. ఫస్ట్ 2nd బాగానే చేసినాను. 3rd బర్త్డే రోజే శివరాత్రి రావడం, అసలు ఏమి చేయలేదు. కేక్ కూడా కట్ చేయలేమన్నమాట. ఎందుకంటే ఆ రోజు ఫాస్టింగ్ ఉంటారు కదా అందరూ. ఇంకా నెక్స్ట్ డే చేయడం అంత ఇంపార్టెంట్ ఏం కాదని చెప్పి చేయలేదు. సో అందుకని చెప్పేసి ఈసారి అయితే చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయి ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసిన అనమాట. చెప్పినా కదా మా బాబు అయితే లేచిండని చెప్పేసి ఇంకా వాడిని తీసుకొని వచ్చిన నేను పైకి బట్టలు ఆరేయడానికి. మెయిన్ మా మమ్మీ వాళ్ళు ఇక్కడ మాకు దగ్గరలో ఉండడం మాకు కొంచెం యూజ్ అయిందనమాట. ఎందుకు అంటే ఇప్పుడు బాబుని పెట్టుకొని నేను అంత డెకరేషన్ కూడా చేసేదాన్ని కాదు. అండ్ ఇంకోటి మా తమ్ముడు కూడా బాగా
బాగా హెల్ప్ చేసిండు డెకరేషన్కి అయితే. ఇంకా మా బాబుకి అది కూడా నేను ఎంత అంటే జస్ట్ ఒక 2 అవర్స్లో డిసైడ్ అయిపోయి నైట్ 8:30 అవుతుంది. ఆ టైంకి వెళ్ళి నాకు ఏమేమి కావాలో అవి తెచ్చేసుకొని తొందరగా 9కి మా హస్బెండ్ ఆఫీస్ అయిపోతుంది. 9కి బయలుదేరితే ఇంటికి వచ్చేలోపు ఆల్మోస్ట్ 9:30 9:40 కల్లా వచ్చేస్తారు. ఆ గ్యాప్లో అంటే వితిన్ నాకు అక్కడ 1 అవర్ ఆర్ 1 అవర్ 20 మినిట్స్ అలా ఉంది టైమ్. అంతే, ఎగ్జాక్ట్ 1 అవర్ 20 మినిట్స్ అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఒక్కోసారి ట్రాఫిక్ని బట్టి ఒక్కోసారి 9:30కే వస్తారు, ఒక్కోసారి 10కే వస్తారు, తెలీదు. అలా తెలియని సిచ్యువేషన్లో కూడా నేను చేయిస్తా. ఏదైనా సరే ఒకటి ఇష్టంగా చేస్తే ఎంత కష్టమైనా సరే మనకు అది బర్డెన్ అనే అనిపించదు. ఇక్కడ నేను కూడా చేసింది అదే అనమాట. చాలా అంటే చాలా తొందరగా అసలు టెన్షన్ వచ్చేస్తుంది నాకు, అయ్యే వరకు వస్తాడా రాడా అని. ఇంకోటి ఏంటి అంటే నేను ఆల్రెడీ నిన్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. మా హస్బెండ్ బర్త్డే కోసం ఒక సాంగ్ కస్టమైజ్ చేయించాను అని చెప్పేసి. ఆ సాంగ్ టీవీలో పెడదామంటే మా మొబైల్ టీవీకి కనెక్ట్ అవ్వదన్నమాట, చిన్న టీవీ. సో పెడితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసింది వస్తుంది. సో చేసి ఆన్ చేస్తే నా ఛానలే కనిపిస్తలేదు అసలు టీవీలో. దేవుడా ఎంత టెన్షన్ పడ్డానంటే అసలు చాలా టెన్షన్ పడిపోయినాను. అక్కడ థంబ్నెయిల్కి ఫోటో కోసం అట్లా ఆగినా అనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను చేసిన డెకరేషన్ అంతా బాగా వస్తుందని చెప్పేసి. సింపుల్గా ఉన్న సూపర్గా అయితే వచ్చిందనమాట. సో చెప్తున్నాను కదా, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ బట్టలు ఆరేస్తున్నానా చూడండి, అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మా బాబు పోయి ట్యాప్ ఇప్పుతున్నాడు. వీడిని పైకి తీసుకురావాలంటే నాకు ఒక పెద్ద హెక్టిక్ అనమాట. అక్కడ ఆడిందే కాక అదంతా తడిపేసుకుంటాడు, వాడితో అరుస్తూ బట్టలు ఉతకాలన్నమాట. అందుకని చెప్పేసి మ్యాక్సిమం వాడిని పడుకోబెట్టి బట్టలు ఆరేస్తా. వాడిని పడుకోబెట్టిన తర్వాతనే తీసుకురానికి వస్తే ఎండిన తర్వాతకి. లేదు అనుకోండి అల్లకల్లోలం అయిపోతుంది పైన. మళ్ళీ కిందికి వస్తాడా అంటే రాడు, ఆడనే పండుకొని బుర్లాడుతాడు. నేను కిందికి రాని ఇన్నే ఉంటా అని చెప్పేసి చెట్లకు నీళ్ళేస్తాడంట. టైంలో నీళ్ళేస్తా అంటాడు. వేయనీయకపోతే కొడతాడు. అలా వేయమన్నప్పుడు వేయమని వదిలేసినాం అనుకోండి, వేసిన దాంట్లోనే మొత్తం ఫిల్ చేస్తాడు. అప్పుడు ఆ మొక్కు ఉంటుందా ఉండదు. అట్లా అని చెప్పేసి నేను అస్సలు ముట్టనివ్వను అనమాట. స్పెషల్ డేస్ ఉన్నా మనకి ఇంట్లో పని అయితే తప్పదు కదా, ఇంక అదైతే ఉంటుంది ఎప్పటికీ. ఇంక ఇక్కడ అలానే నాకు కూడా ఇంట్లో పని అయితే ఖచ్చితంగా చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పి అసలు నాకు ఐడియా లేదు, చెప్తున్నాను కదా నైట్ ఇట్లా చేస్తా అని చెప్పేసి. అలా ఐడియా ఉంటే ఆల్మోస్ట్ నేను 7 కల్లా నా పనులన్నీ పూర్తి చేసుకొని బాబుకి తినిపించేసి అన్ని ఐటమ్స్ తెచ్చుకుందునేమో. నాకు అసలు ఐడియా లేదు. 8:30కి కూడా చేయాలా వద్దా అనేసి అనుకొని ఇంకా లాస్ట్కి ఏమైతే అది అయ్యింది, చేయడం అయితే స్టార్ట్ చేస్తా. ఇన్ కేస్ వచ్చాడనుకోండి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిరా, లేదా ఏదో ఒకటి చెప్తాం, లేదా డోర్ తీయకపోవడం ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయితే చేసిన. బై గాడ్ గ్రేస్ అనే చెప్పాలి. ఖచ్చితంగా అతను రాక ముందు ఒక 10 మినిట్స్ ముందే కంప్లీట్ అయిపోయింది మొత్తము. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని టీవీలో ఛానల్ సెర్చ్ చేసి పెట్టానన్నమాట రెడీగా. అక్కడ కూడా నాకు ఒక 10 మినిట్స్ వేస్ట్ అయిపోయింది, ఛానల్ కనిపించలేదు. మళ్ళీ మొత్తం వెతికి ఒక 10 సార్లు వేరే చెప్తే అప్పుడు వచ్చిందనమాట. సో అప్పటికి అయిపోయింది. ఇంక ఇక్కడైతే చూడండి, ఇవి పక్కన కారబెట్టిందంట, వీడు దాన్నో గెలికేస్తున్నాడు ఇక్కడక్కడ. అందుకే మీకు అట్లా కొంచెం చూపించిన. ఇంక ఇప్పుడు వచ్చే వీడియో క్లిప్ ఏమో నైట్ అనమాట. March 8 midnight 12 o'clockకి కేక్ కటింగ్. ఈ కేక్ అయితే మా తమ్ముడు వాళ్ళు తీసుకొచ్చారు. అలా వెళ్ళి అయితే కట్ చేయించుకొని వచ్చామన్నమాట. బయట 4 వేస్ ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్ళాము. లైటింగ్ అదంతా బాగుందని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో అయితే March 8 బర్త్డే రోజు నైట్ 10 o'clockకి అట్లా సర్ప్రైజ్ అయితే చేసిన నేను. ఇంకా బయట అయితే మా తమ్ముడిని ఉంచానమాట. ఇది యాక్చువల్గా వీడియో ఇలా తీయాల్సింది వర్టికల్గా, కాకపోతే వాడు హారిజెంటల్గా తీసిండు. అంటే ఏదైతే నేను కస్టమైజ్ చేయించుకున్నాను కదా సాంగ్, వాళ్ళు నాకు ఇలా ఏమంటారు వాళ్ళ ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటా అని చెప్పడం వల్ల నేను ఇలా తీపిచ్చానమాట. ఇంకా సాంగ్ గురించి కూడా చెప్తాను. కస్టమైజ్డ్ సాంగ్ ఎలా చేయించానంటే, ఇన్స్టాగ్రామ్లో కస్టమైజ్డ్ సాంగ్స్ అని ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ వాళ్ళకి మనం హాయ్ అని ఒక మెసేజ్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పంపిస్తారు. సో ఆ డీటెయిల్స్లో మనము మన హస్బెండ్కి కానీ ఎవరికైనా కానీ ఏం చెప్పాలనుకుంటున్నాము అనేది వాళ్ళకు ఒక మెసేజ్ చేస్తే, లైక్ తను నాకు దొరకడం,
నా అదృష్టం ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా. సో అవి మనం పెడితే తను ఫస్ట్ మనకు లిరిక్స్ లాగా రాసి పంపిస్తాడు సాంగ్ మొత్తము. అది మనకు ఓకే అనుకుంటే వాళ్ళు దాన్ని సాంగ్ చేసి ఇస్తారనమాట. నేను ఈరోజు మధ్యాహ్నం పంపిస్తే నాకు రేపు 4 కల్లా వచ్చేసింది సాంగ్. పాపం వాళ్ళని కూడా నేను చాలా విసిగించేసిన, ఇలా కాదు ఇలా కాదు ఇలా అని 4 టైమ్స్ చేంజ్ చేసిరు. కాస్ట్ అయితే 500 ఉంటుంది ఫస్ట్ సాంగ్కి అయితే. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఇంకా సాంగ్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే నేనైతే లింక్ పెడతాను కింద. అండ్ ఇక్కడైతే చూసారు కదా, నైట్ అయితే ఇట్లా సెలబ్రేట్ అయితే చేసిన, ఇట్లా సింబల్ వేసేసి మొత్తం సింపుల్గా అయితే డెకరేట్ చేసిన. ఇంక ఈ వీడియో అయితే ఇంతే అండి, చాలా చిన్నగా అయితే పెట్టిన. ఆల్మోస్ట్ అంతా డెకరేషన్ కూడా షూట్ చేయాలనుకున్నా, బట్ టైం కుదరలేదు. నాకే చాలా హడావిడిగా అయిపోయింది. బట్ ఎట్లా చేసినా నాకు అవుట్పుట్ అయితే బాగా నచ్చిందనమాట. మీకు ఈ అవుట్పుట్ ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే, చాలా చిన్న వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్, లవ్ యూ గాయ్స్, గుడ్ నైట్.